అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. సో, నేనైతే తిరుపతికి వెళ్ళే వీడియోనైతే ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా. సో, మేము మా ఊరు నుంచి బయలుదేరి స్టార్ట్ అయిపోయి బాపట్ల, చీరాల మీదుగా మేమైతే తిరుపతికి వెళ్తున్నాం అన్నమాట. సో, ఇదంతా కూడా బాపట్ల వెళ్ళే దారిలో అసలుకి రోడ్ వే అనేది మనం ఎప్పుడు బస్కి వెళ్ళినా కూడా గుంటూరు చిలకలూరిపేట హైవే నుంచి వెళ్తుంది. ఒకసారి ఇలా వెళ్తే ఏంటి అని చెప్పేసి అనుకోకుండా ఇటువైపు నుంచి వెళ్ళిపోయి అన్నీ కూడా చేపల చెరువులు వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా రొయ్యల చెరువులు అయితే ఎక్కువ ఉన్నాయి. బాపట్ల దాటిన తర్వాత వేటపాలెం దగ్గర. వేటపాలెం చాలామందికి ఐడియా ఉంటుంది. ఒక మూవీ కూడా అక్కడ తీశారనమాట, రవితేజది. ఇంకా అక్కడ ఏరియాలో అయితే ఎక్కువ రొయ్యల చెరువులు. మొత్తం సముద్రం ఒడ్డున ఉన్న వాటికన్నిటికి చాలా సుమారు ఒక 5-6 కిలోమీటర్స్ పైనే రొయ్యల చెరువులు ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఒక అడవి. ఇంకా జీడి మామిడి తోటలు అయితే ఫుల్ ఉన్నాయి. మొత్తం ఇంకా రోడ్ అంతా కూడా బాపట్ల నుంచి మొత్తం ఒకటే హైవే ఉంది మనకి తిరుపతి వరకు. రోడ్ అయితే చాలా చాలా బాగుంది. వెహికల్స్ అలా వెళ్ళినా కూడా వెహికల్లో వెళ్ళే వాళ్ళకైతే సింగిల్ రోడ్ అనమాట. మొత్తం హైవేలు ఒంగోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు ఇవన్నీ మీదగా మనకి వెళ్ళొచ్చు. వీటన్నీ చూస్తే కొన్ని మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ మామిడి పళ్ళు అమ్ముతూ ఉన్నారు. ముంజలు కూడా ఎక్కువ మనకి ఇటు సైడ్ నుంచే, బాపట్ల సైడ్ నుంచే ముంజలు ఎక్కువ వస్తాయి కదా, అవన్నీ అమ్ముకుంటూ ఉన్నారనమాట. మంచి ఎండలో బయలుదేరి వెళ్ళిపోయాం. కొంచెం హైవేస్ ఉండటం వల్ల కొంచెం మనకి జర్నీ అనేది చేసినట్టుగా కూడా అనిపించలేదు. తొందరగా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఆన్ ది వేలో ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా అదొక పాజిటివ్ లాగా అనిపించింది. ఇంకా అవి కూడా నేను క్యాప్చర్ చేసేసాను. ఇంక ఇక్కడ నుంచి మనం ఒంగోలు ఎంట్రన్స్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మళ్ళీ తర్వాత నెల్లూరు అక్కడికి వెళ్ళేసరికి లేదనమాట, కానీ పెద్ద వర్షమే పడింది. ఒంగోలు దాటాక చాలా దూరం కూడా అలా వర్షం పడుతూనే ఉంది. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. ఇంత ఎండలో మళ్ళీ ఎండాకాలంలో కూడా ఇవన్నీ కూడా ఉలవపాడు మామిడి పళ్ళు. మొత్తం దారిలో ఒక 1-2 కిలోమీటర్స్ వరకు 2 సైడ్స్ రోడ్స్కి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఉలవపాడు అంటేనే మనకి మామిడికాయలకి స్పెషల్ కదా, ఉలవపాడు మామిడి పళ్ళు. ఇంకా మొత్తం అవే ఉన్నాయి అన్నమాట. మామిడి తోటల్లో కూడా అలా అమ్ముతూ ఉన్నారు ట్రేస్ పెట్టేసి. ఇంకా బయట కూడా ఇలా ఎక్కువ ఉంటూనే ఉన్నాయి. ఇంకా నెల్లూరు అలా వచ్చేసరికి కొంచెం చీకటి అయిపోయింది. ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఫ్లైఓవర్స్ చూసారా ఎలా ఉన్నాయో. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. బాపట్ల దాటిన తర్వాత టోల్గేట్ స్టార్ట్ అయితే ఒంగోలు ఆ దగ్గరకు వచ్చినాక స్టార్ట్ అయినట్టుంది. తిరుపతికి రీచ్ అయ్యేసరికి 5 టోల్గేట్స్ అలా క్రాస్ అయిపోయినాయి అనమాట. సో అలా మూవ్ అవుతున్న కొద్దీ తిరుపతికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా వెళ్ళేసరికి 11:30 అయింది. అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ కపిల తీర్థం దగ్గర క్రాస్ అయ్యి ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయాము. ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది కదా, గరుడ. అసలు చూడటానికి ఎంత బ్యూటిఫుల్ నేచర్ ఉంటుందో తిరుపతిలో. ఇంకా ఈ ఆర్చెస్ కూడా, గరుడ కూడా అంతే బాగుంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఓకే, చెక్ పోస్ట్ దగ్గర అయితే 1/2 అవర్ పైన పట్టింది. ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా బ్యాగ్స్ అన్నీ చెక్ చేసుకొని అవన్నీ తీసుకొని వెళ్ళేసరికి కూడా టైం పట్టింది. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. అందులోని వీకెండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం టైం పట్టింది. ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. మన దగ్గర ఏ బ్యాగ్స్ ఉన్నా ఎవ్రీథింగ్ మనం అక్కడ తీసుకెళ్ళి చెక్ చేసుకోవాల్సిందే. ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా కూడా అవి తీసేసి పక్కకు పడేయాల్సిందే. ఇక్కడైతే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా అంతే. ఇక్కడైతే ఎక్కువ మెంబర్స్ ఇక్కడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చెక్ చేయించుకొని అటు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కొండ అనేది, గోవిందుని నామాలు అనేవి మనకి క్లియర్గా కనిపిస్తాయి. చాలా చాలా బాగుంటుంది. అందులో నైట్ వ్యూ అనేది, ఆ లైట్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అంటే అంత బాగుంటుంది. ఇంక ఇదంతా కూడా చెక్ పాయింట్. ఏ వెహికల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా కంపల్సరీగా ఇక్కడైతే చెక్ చేయించుకొని వెళ్ళాల్సిందే. వెహికల్ అయినా సరే, బస్ కూడా చెక్ చేస్తారు. ఎవ్రీథింగ్ బాటిల్స్ అన్నీ కింద పడేసేస్తారు. ఇంకేం ఉంచరు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ మేము మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు.
చాలామంది ఉన్నారు. కానీ ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ ఆగినప్పుడు చూడండి, అక్కడ గోవిందుని నామాలు ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో మనకి. ఆ వే కూడా కనిపిస్తుంది క్లియర్‌గా. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ ఈ కొండపైన మనకి వ్యూ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచయితే మళ్ళీ మేము కొండపైకైతే స్టార్ట్ అయిపోయామనమాట. తిరుపతి గురించి లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.